మరి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి సంబంధించి 2023 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆ రోజు నన్ను హైకమాండ్ కు సంబంధించిన పెద్దలు దీపాదాస్ మున్షి గారితో పాటు అదేవిధంగా ఆనాడున్న ఏఐసిసి ఇన్ఛార్జ్ పెద్దలు నన్ను గాని అనేక మంది మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన పెద్దలు ఈ రోజు కూడా మరొకసారి భాగస్వాములై ఈ పెద్దలు శ్యామ్ మోహన్ లాంటి మరి మా ఇంటెలెక్చువల్ సెల్ చైర్మన్ గా ఉన్నవారు పెద్దలు కమలాకర్ రావు గారు, మరి అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, మొహమ్మద్ రియాజ్ గారు, జనక్ ప్రసాద్ గారు, మరి లింగం యాదవ్ గారు, మా సోదరులు హరిప్రసాద్ గారితో పాటు ఈరోజు వీరన్నిటికి కూడా కన్వీనర్ గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారి నేతృత్వంలో మరి సమయాన్ని కేటాయింపు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనము కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు వాటిని నిభాయించే ప్రయత్నం ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వారు చేయలేని తరుణంలో మరి చాలా పెద్ద ఎత్తున వారందరూ కూడా కసరత్తు చేయటం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అనేక మందితో, ఒక్కరితోనే కాదు, ఈరోజు వేదిక పైన పెద్దలందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా సోదరులు సోదరిమణులతోనే కాకుండా వివిధ సంఘాలతో మరి ఈ తెలంగాణ సమాజంలో ఎవరైతే గొంతుకై నిలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రయత్నం చేశారో వారందరి ఆలోచనలు తీసుకొని అప్పుడు మేనిఫెస్టోను రూపొందించటం, ఈ రోజు కూడా అదే విధంగా మరి తెలంగాణ సమాజాన్ని స్ఫురించే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క వర్గాన్ని వారితోని సంప్రదింపులు చేసి ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి ప్రధానమైన కొన్ని అంశాలని రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంగా రాగానే మేము ఏం చేయబోతామని చెప్పడానికి మరి ఒక 23 ప్రధానమైన అంశాలని ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సోనియా గాంధీ గారి ఆలోచన, సోనియా గాంధీ గారి ప్రత్యేక చొరవ, కాంగ్రెస్ పార్టీ చొరవ వలన అయిన తర్వాత దాని తదుపరి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి విభజన చట్టం కింద సంబంధించిన అనేక అంశాలు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండటంతో ఇదే రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, వస్తే రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానంగా కీలకమైన కొన్ని అంశాలను నేను మిత్రుల ద్వారా ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమంతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి పోయి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం రాగానే ఈరోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి ర్యాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, ఇవి విభజన చట్టానికి సంబంధించిన మరి ఒక ప్రత్యేకమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే వీటన్నిటినీ యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకొని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని తెలియజేయడానికి ఈ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు కాగా ఈరోజు ఎప్పుడు మనము హైదరాబాదు, తెలంగాణ ఈ దేశంలోనే మరి అతి ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ, లేకుంటే వాణిజ్యం వ్యాపారం రంగానికి సంబంధించి రేపు ఢిల్లీ తర్వాత ప్రధానంగా చూసేది హైదరాబాద్. ఈరోజు మనం చెప్తా ఉన్నాం నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, మరి దాన్ని కూడా ఈరోజు మేనిఫెస్టోలో మరి పెట్టడం,
నూతన ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయటం, రామగుండం మనుగురుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా మనకిక్కడ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని, క్రీడలను ఎంకరేజ్ చేయాలని జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IISCRని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బ్రాంచ్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రత్యేకమైన కాలేజీని ఏర్పాటు చేయాలని, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI ఇన్స్టిట్యూట్ క్యాంపస్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ICMRకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో అధునాతనమైన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో ఉన్న కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలని, దేశంలోనే ఒకటే ఉంది ఇది, మరొక సంస్థని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో. ఎందుకంటే మయన్మారి కరోనా వచ్చినప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు సంబంధించిన అనేక అంశాలు విషయంలో మనది కూడా ఈరోజు మనము ఫార్మా క్యాపిటల్ గా ఉన్న తరంలో ICMR కూడా ఇక్కడే ఉండాలని ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వం మనది రాగానే దీన్ని ఏర్పాటు చేసే క్రమంలో, దాంతోపాటు ఈరోజు ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక మరియు వినోద కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద జాతర, అతిపెద్ద జాతరకు సంబంధించి మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతరకి జాతీయ హోదా ఇయ్యటం జరుగుతుందని, ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రై పోర్ట్స్ లేవు, మనదంతా కూడా ల్యాండ్ లాక్, అంటే మనకు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఒక పోర్టును ఏర్పాటు చేసే క్రమం చేస్తే వాణిజ్యం వ్యాపారం ముందుకెళ్లే కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ లోనే సుప్రీం కోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడానికి తగు విధమైన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలతో పాటు ఈరోజు హైదరాబాద్ మహానగరానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2009 నుంచి 14లో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన ITIR ప్రాజెక్టుని పునఃప్రారంభం చేస్తామని, భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాలు అయిన ఏటవాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం మరియు పిచ్చుకులపాడులో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడానికి, పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదాని కల్పించడంతో పాటు ఈరోజు ఇక్కడ విద్యాలయాల్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో విద్యను పెద్ద ఎత్తున వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు మనం సంకల్పించిన రాష్ట్ర మేనిఫెస్టోలో సంకల్పించిన మోడల్ పాఠశాలలతో పాటు ఈరోజు 4 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా, అదేవిధంగా స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే విధంగా బదిలీలు చేయటం, ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు చేయటం, ఈరోజు ఇవన్నిటికి సంబంధించి ప్రధానమైన 23 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, కేంద్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కు సంబంధించిన పెద్దలు చిదంబరం గారితో కూడా చర్చించి
ఇవి ప్రధానమైన అంశాలు. ఈ ప్రధానమైన అంశాలు రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్రంలో ఇవన్నిటినీ మనం ఏర్పాటు చేసుకోవాలని వారి అనుమతితో ఈరోజు ఈ మేనిఫెస్టోలో 5 న్యాయాలు, ఈరోజు 5 న్యాయ 25 గ్యారంటీతో పాటు తెలంగాణకు ఈ ప్రత్యేక హామీలు ఈ మేనిఫెస్టో ప్రకారం ప్రజలందరికీ చేరే కావాలని రాబోయే ఈ 9 రోజుల కాలం పాటు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు మరి ప్రతి ఇంటికి వెళ్లి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ హామీలు ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగానైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తూ కేవలం 3 నెలల కాలంలో ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన సంబంధించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఎప్పుడూ లేని విధంగా 4 గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈరోజు వారి మన్ననలను పొంది మరి 15 పార్లమెంటు సీట్లు తీసుకురావడానికి ప్రయత్న భాగంలో ఆర్నిశలు కృషి చేస్తున్న తరుణంలో మరొక మారు ఈరోజు 5 గ్యారెంటీ 5 న్యాయ 25 గ్యారెంటీలో భాగంగా ఆ రోజు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి మరి కేంద్ర మేనిఫెస్టో రిలీజ్ లో భాగంగా సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయానికి సంబంధించిన ఈ 5 న్యాయ 25 గ్యారెంటీతో పాటు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు పిసిసి అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారు మరి అత్యవసర పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఈరోజు నామినేషన్ వేస్తా ఉన్న సందర్భంలో వారు అక్కడికి పోవాల్సి వచ్చిన తరుణంలో వారు ఈరోజు రాలేకపోయినారు. మరి వారు పెద్దలు దీపాదాస్ మున్షి గారు, రోహిత్ చౌదరి గారు రిలీజ్ చేయాల్సిన అంశం విషయంలో మరి పెద్దలు దీపాదాస్ మున్షి గారి చేతుల మీదుగా ఈరోజు మనం ఈ మేనిఫెస్టోను ప్రత్యేకంగా రిలీజ్ చేస్తా ఉన్న సందర్భంలో ఐ థ్యాంక్ మేడం దీపాదాస్ మున్షిజీ ఫర్ గివింగ్ us time to release this manifesto. With this, అందరికీ వేదికపై కూర్చున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, మిత్రులకి, సహకరించిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు మంత్రి గారు. శ్రీధర్ బాబు గారు కొన్ని రోజులు తరబడి దీని మీద అధ్యయనం చేసినారు. వివిధ వ్యక్తులతో, సంస్థలతో, డౌన్ ట్రాడన్ కింద ఉన్నటువంటి గ్రామీణ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని రూపకల్పన చేశారు. దీంట్లో వారి సభ్యులందరూ కూడా నిరంతరం కన్వీనర్ జానయ్య గారు, సభ్యులు శ్యామోహన్ గారు, కమలాకర్ రావు గారు, ప్రసాద్ రిజ్వాన్ గారు, వీళ్ళంతా కూడా దీన్ని శ్రమించి దీన్ని రూపకల్పన చేశారు. అందుకే ఇంత మంచి ప్రజలకి అవసరం ఉన్నటువంటి మేనిఫెస్టో రూపకల్పన చేయగలిగినారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నౌ ఐ రిక్వెస్ట్ మేడం దీపాదాస్ మున్షిజీ, ఆనరబుల్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ. नमस्कार। आज इस मैनिफेस्टो जो टीपीसीसी के तरफ से कांग्रेस पार्टी के तेलंगाना का मैनिफेस्टो आज श्रीधर बाबू चेयरमैन मिनिस्टर रिलीज करने के लिए हमें बुलाए हैं। मैं आभार प्रकट करते हुए मंच में बैठे हुए मैनिफेस्टो कमेटी के सारे मेंबर्स, हमारे सिकंदराबाद के कांग्रेस के उम्मीदवार दानव नागेंद्र जी मौजूद है अजहरुद्दीन भाई, फिरोज भाई, वेम नरेंद्र जी जो बैठे हैं, हमारे एडवाइजर है सीएम का पॉलिटिकल, रोहित चौधरी जी एआईसीसी के सेक्रेटरी है, यहाँ बैठे हुए सारे लीडर्स, महेश गौड़ जी जो वर्किंग प्रेसिडेंट है, और सारे लीडर्स जो यहाँ पे मौजूद है, सबके साथ सहमति से इस न्याय पत्र जो दिल्ली से एआईसीसी ने प्रचार के लिए दिए हैं और जो टीपीसीसी के हमारे मैनिफेस्टो आज रिलीज हुई है, उसके साथ सहमति से आप सबके साथ खड़ी हूं। पूरे देश में एक माहौल चल रहा है। पहले बीजेपी सरकार
2014 में, 2019 में बहुत उम्मीदों के साथ लोगों के मन में एक आशा जगाई थी कि सरकार आने के बाद बहुत कुछ बदल जाएगा। लेकिन ये झूठे और जुमला सिर्फ जुमला ही निकला, एक भी वादा पूरा नहीं हुआ। अब सबको ये पता है। अब पूरे देश में जनता में एक डर पैदा हो गया। जब मोदी जी और अमित शाह कहते हैं 400 पार, तो लोग सोचते हैं हमारा क्या होगा। लोग सोचते हैं अगर 400 पार हो जाता है तो हमारे जो संविधान है, जिसके दौरान हमारे देश चलता है, उसका बदल जाएगा। और ये बदलने का डर आम जनता में जितने दिन गहरे से ये उभर रहे हैं, उतना ही लोगों में डर पैदा हो रहा है। एक तो मोदी जी ऊपर से ईडी का, सीबीआई का, आईटी का डर रखा है, ऊपर से संविधान बदलने का डर भी लोगों के मन में ये संकटजनक परिस्थिति पैदा कर रहे हैं। लेकिन मोदी जी भी खुश नहीं है। राहुल जी का भारत जोड़ो यात्रा, जो कन्याकुमारी से कश्मीर तक मोदी जी जिनको कहते थे वो पप्पू है, वो पप्पू ने कर दिखाया कि कोई ऐसा चल नहीं पाते हैं जो राहुल जी ने करके दिखाया। फिर न्याय के नाम पे मणिपुर से लेके महाराष्ट्र तक जो न्याय जोड़ो भारत जोड़ो यात्रा किया है, वो आम जनता के लिए, पूरे भारत के लोगों के लिए न्याय को प्रतिष्ठा करने के लिए किया है। अब मोदी जी का डर क्या है? अभी दानव नागेंद्र जी बोल रहे थे, मोदी जी आजकल जो बातें करते हैं वो एक प्रधानमंत्री का शोभा नहीं देता। लेकिन मोदी जी का मन में भी डर है। हम लोग आईना देखते हैं, मोदी जी भी बड़ा सच ढचते हैं, तो आईना के सामने जब खड़े हो रहे हैं तो आईना में मोदी जी दिखाई नहीं देता, राहुल गांधी दिखाई दे रहा है। यही डर है और यही डर के कारण वो इतने बातें कर रहे हैं जो एक प्रधानमंत्री का शोभा नहीं देता। तो हम सबसे यही गुजारिश करते हैं, जैसे आजार भाई ने कहा, बूथ को शक्तिशाली रखिए, अपना बूथ में रहिए और लोगों के पास जाइए। तेलंगाना में सरकार आप ही ने गढ़े हैं। तेलंगाना में सोनिया गांधी जी ने जब तेलंगाना राष्ट्र दिए थे तो बहुत उम्मीदों के साथ कांग्रेस ने सोचा था कि कभी हमारे सरकार बनेगी। इस बार आप लोगों ने सरकार बनाए हैं और इस बार दिल्ली में, सेंट्रल में इंडिया अलायंस की सरकार होना चाहिए, जहां राहुल गांधी को हम देखना चाहते हैं प्रधानमंत्री के रूप में। इसीलिए आप लोग सब मिलके ये जो न्याय पत्र है उसको अमल करते हुए घर घर में जाते हुए लोग को समझाइए और ये उम्मीदों के साथ तेलंगाना जैसे हम लोगों ने सरकार बनाए हैं, 6 गारंटी में 5 गारंटी ऑलरेडी इंप्लीमेंट हो चुका है, वैसे ही आगे ये 5 न्याय जो एआईसीसी के तरफ से न्याय पत्र के नाम से आए हैं, वो न्याय पत्र सबके पास पहुंचाइए। सबको धन्यवाद यहाँ आने के लिए और यहाँ मैनिफेस्टो कमेटी को मैं धन्यवाद देना चाहती हूँ। हम इस समारोह पे आए और आपके साथ दे पाए, इसलिए मैं आभार प्रकट करती हूँ। जय हिंद, वंदे मातरम। అందరికీ ధన్యవాదములు। ఈ మేనిఫెస్టో కాపీల్ని గ్రామానికి బూత్ వైజ్ గా ప్రతి ఓటర్ కి చేర్చడంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిమగ్నం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాం। జై హింద్।